హిమాలయాల ఒడిలో ఓ అద్భుతమైన ఆలయముంది. కానీది మామూలు ప్రార్థనా స్థలం కాదు, దీనికో ప్రత్యేకత ఉంది. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బైజనాథ్ ఆలయం గురించే. దాదాపు 800 ఏళ్ల నాటి పురాతన ఆలయం. అది ఒక దైవ వైద్యుడికి అంకితం చేయబడింది. ఒక్కసారి ఆలోచించండి, ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, శతాబ్దాలుగా స్వస్థతను, నమ్మకాన్ని పంచుతున్న ఒక సజీవ కేంద్రమనమాట. సరే, ముందుగా ఈ ఆలయం అసలెక్కడుందో చూద్దాం. ఎందుకంటే ఈ ప్రదేశం యొక్క అందంలోనే దాని ఆధ్యాత్మికతలో సగం దాగి ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలోయను ఊహించుకోండి. చుట్టూ మంచుతో కప్పబడిన ధౌలాధర్ పర్వతాలు, వాటి కింద బిన్వా నది ఒడ్డున ఈ ఆలయం. ఇక్కడి ప్రశాంతత, ఆ అందం, ఇవి కేవలం కంటికింపుగా ఉండటమే కాదు, దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. అంటే ఈ ప్రకృతి అంతా కేవలం ఒక అందమైన ఫోటో ఫ్రేమ్ కాదన్మాట. ఇది ఆ ఆలయ ఆధ్యాత్మిక శక్తిలో ఒక భాగం. చెప్పండి, శివతత్వాన్ని ధ్యానించడానికి, స్వస్థతను కోరుకోవడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశమేముంటుంది? సరే, ఇక ఆ ప్రకృతి అందాల నుండి మనం మెల్లగా ఆలయం వైపు వెళ్దాం. దాని నిర్మాణశైలి ఏంటి, రాతితో కట్టిన ఆ అద్భుతం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఆలయ నిర్మాణ శైలిని నాగర శైలి అంటారు. ఇది మధ్యయుగపు ఉత్తర భారత ఆలయాలకు ఒక ప్రత్యేకమైన గుర్తు. అంటే ఎత్తైన గోపురాలు, క్లిష్టమైన డిజైన్లు ఉంటాయి. బైజనాథ్ ఆలయం ఈ శైలికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ నాగరశైలిలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. ఒకటి, ఆకాశంలోకి దూసుకెళ్తున్నట్టు కనిపించే శిఖరం. 2, భక్తులు కూర్చుని ప్రార్థించే మండపం. ఇక 3, ఆలయానికి గుండెకాయలాంటి గర్భగృహం. ఇక్కడే శివలింగం కొలువై ఉంటుంది. ఈ 3 భాగాలు కలిస్తేనే ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతి. అయితే ఈ ఆలయం అసలైన అందం దాని చిన్న చిన్న వివరాల్లోనే దాగుంది. రాతిపై జీవం పోసుకున్నట్టుండే దేవతామూర్తులు, ఆలయ ప్రాంగణంలోని నిశ్శబ్దమైన కోనేరు నీటిలో మెరిసే ఆ ఆలయ ప్రతిబింబం. అబ్బా, ఇవన్నీ కలిసి మాటల్లో చెప్పలేని ఓ ప్రశాంతతనిస్తాయి. ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు? ఇన్ని వందల ఏళ్లుగా ఇది ఎలా నిలబడగలిగింది? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1204 ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సరిగ్గా 8 శతాబ్దాల క్రితం ఈ అద్భుతమైన ఆలయం పోటుపోసుకుంది. ఆ తర్వాత ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, అంతరించిపోయాయి. కాని ఈ ఆలయం మాత్రం అలాగే నిలిచి ఉంది. సరే, ఇంత గొప్ప ఆలయాన్ని కట్టించింది ఎవరు? ఏదైనా గొప్ప మహారాజా? కాదు, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అహోక, మాన్యుక అనే 2 సాధారణ వ్యాపారులు కేవలం తమ భక్తితో ఈ మహాకట్టడాన్ని నిర్మించారు. వాళ్లకి అప్పటి రాజు జయచంద్ర అండగా నిల్చారంతే. ఈ ఆలయం ప్రయాణం చూడండి, ఎంత గొప్పదో! 7వ శతాబ్దంలో మొదలైన ఆలోచన 1204లో రూపం దాల్చింది. కాని అన్నిటికన్నా అద్భుతమైన విషయం 1905లో జరిగింది. అప్పుడు కాంగ్రాలోయను కుదిపేస్తూ ఓ పెను భూకంపమొచ్చింది. ఎన్నో కట్టడాలు కూలిపోయాయి. కాని ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఇది ఆనాటి నిర్మాణ నైపుణ్యమా, లేక దైవశక్తా? ఉత్తర భారతదేశ చరిత్ర చూస్తే తెలుస్తుంది, ఎన్నో ఆలయాలు దండయాత్రల వల్ల నామరూపాల్లేకుండా పోయాయి. కాని బైజనాథ్ ఆలయం మాత్రం ఆ చారిత్రక తుఫానులన్నింటినీ తట్టుకుని నిలబడింది, తన అసలు రూపాన్ని కాపాడుకుంది. అందుకే ఇది కేవలం ఒక కట్టడం కాదు, కాలంతో పోరాడి గెలిచిన ఒక యోధుడు. ఇంతకీ ఈ ఆలయం ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటి? అసలిది ఒక స్వస్థత కేంద్రంగా ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది? ఈ ఆలయం అసలు రహస్యమంతా దాని పేర్లోనే ఉంది, వైద్యనాథ్. వైద్య అంటే డాక్టర్, నాథ్ అంటే ప్రభువు. అంటే ఇక్కడి శివుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, స్వస్థతనిచ్చే ఓ గొప్ప వైద్యుడనమాట. గత 800 ఏళ్లుగా తరతరాలుగా ప్రజలిక్కడికి ఎందుకొస్తున్నారు? తమ శారీరక బాధలనుంచో, మానసిక వేదననుంచో ఉపశమనం కోసం. శాంతి, ఆరోగ్యం, దీర్ఘాయు ఇవన్నీ కోరుకుంటూ ఇక్కడి వైద్యనాథుడిని ఆశ్రయిస్తారు. ఈ ప్రదేశానికి ఉన్న స్వస్థత శక్తికి పురాణాల్లో కూడా ఒక బలమైన కథ ఉంది. సాక్షాత్తు లంకాధిపతి రావణుడు తనకు అపారమైన వైద్యశక్తులు కావాలని ఇక్కడే శివుడిని పూజించాడట. మరి
ఇది ఈ క్షేత్రం ప్రాముఖ్యతను ఎన్నో రెట్లు పెంచుతుంది కదా. అయితే ఇక్కడో చిన్న క్లారిఫికేషన్ అవసరం. వైద్యనాథ జ్యోతిర్లింగం అనగానే చాలామందికి ఝార్ఖండ్లోని దేవఘర్ గుర్తొస్తుంది. అది కరెక్టే, అది 12 ప్రధాన జ్యోతిర్లింగాలలో ఒకటి. కాని హిమాచల్లోని ఈ వైద్యనాథ్ ఆలయం కూడా అదే వైద్యనాథ్ భావనతో ఆధ్యాత్మికంగా ముడిపడి ఉన్నా ఇది వేరే ప్రదేశమని గుర్తుంచుకోవాలి. సరే, ఇక చివరిగా ఈ ఆలయం ఈ రోజుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యతను కలిగి ఉంది, దీని వారసత్వమేంటి చూద్దాం. సో బైజనాథ్ అంటే కేవలం ఒక పాత కట్టడం కాదు. ఇది ఒక సంగమం. ఇక్కడ చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత మూడూ కలిసి ప్రవహిస్తున్నాయి. గతాన్ని భద్రపరుస్తూనే వర్తమానంలో జీవిస్తున్న ఒక సజీవ వారసత్వమిది. ఇదేదో మ్యూజియంలో పెట్టిన వస్తువు కాదు, ఇది ఇప్పటికీ ఊపిరి పీల్చుకుంటున్న ఒక సజీవ కేంద్రం. స్థానిక ప్రజలకు ఇది గుడి మాత్రమే కాదు, తమను కాపాడే దైవం. పండగలొస్తే చాలు ఈ ప్రాంగణమంతా జనంతో, వేడుకలతో నిండిపోతుంది. ఇది వాళ్ల జీవితంలో, వాళ్ల సంస్కృతిలో ఒక భాగం. ఇప్పుడు మన దగ్గర అత్యాధునిక వైద్యముంది, సైన్స్ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఒక దైవ వైద్యుడి పాత్ర ఏంటి? నమ్మకానికి, స్వస్థతకు మధ్య ఉన్న ఈ బంధం ఈనాటికి ఎందుకు ఇంత బలంగా ఉంది? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడితో ముగిద్దాం.